ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. ఎందుకు చేసిండు కేసీఆర్ అప్పు? ఎందుకు చేసిండు అంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేయడానికి అప్పు చేసిండు. అవును, ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు 6.5 లక్షల మందికి విద్యా బుద్ధులు చెప్పించేదానికి అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, గతంలో కేసీఆర్ లేకముందు, కేసీఆర్ రాకముందు మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణలో ఆనాడు 5 మెడికల్ కాలేజీలు కూడా లేకపోతే వాటిని 32 కాలేజీలు చేయడానికి, మెడికల్ కాలేజీలు 32 నర్సింగ్ కాలేజీలు పెట్టడానికి జిల్లాలో, ప్రతి జిల్లాలో పేదల కోసం వైద్య విద్య, నర్సింగ్ విద్య అందించడానికి 32 మెడికల్ కాలేజీలు, 32 నర్సింగ్ కాలేజీలు కట్టించడానికి అప్పు చేసినాడు. ఎస్, కరెంటు కష్టాలలో కాంగ్రెస్ వదిలిపెట్టిపోతే ఇవాళ మీ నల్లగొండలోని అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు దామరచరణలో కట్టి 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా నిలపడానికి, విద్యుత్ కష్టాలను తొలగించడానికి ఒక్క విద్యుత్ రంగం మీదనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, రైతన్నల కోసం ఫ్రీ కరెంట్ ఇచ్చేదానికి, 24 గంటలు ఇచ్చేదానికి 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, అందుకు అప్పు చేసిండు. అట్లాగే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మీ తుంగతుర్తికి, మీ సూర్యాపేటకి, మీ కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు వస్తున్నాయి. ఇవాళ గోదావరి నీళ్లు అంటే దానికి కారణం కాళేశ్వరం కాదా? అగోగా కాళేశ్వరం కట్టడానికి 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి కేసీఆర్ చేసిన ప్రతి అప్పు తెలంగాణకు పెట్టుబడిగా మారింది. తెలంగాణ భవిష్యత్ తరాల కోసం ఒక బంగారు బాట వేసింది, బంగారు పునాది వేసింది.